ఏపీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ తొలి సమీక్ష అయితే చేశారండి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన హయాంలో గత 5 సంవత్సరాలుగా పాఠశాలలు విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పుల గురించి ప్రతి సందర్భంలోనూ చెప్పుకొచ్చారు లోకేష్ గారు గతంలో కూడా. ఇప్పుడు లోకేష్ విద్యాశాఖ బాధ్యతలను ఏరి కోరి ఎంచుకున్నారు. ఎందుకంటే విద్యార్థుల దశ నుంచి కూడా ఒక మంచి మార్పులు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఏరి కోరి ఆ శాఖను ఎంచుకోవడం జరిగింది. జగన్ మార్కును అధిగమించాలి, జగన్ మార్క్ ఏదైతే ఉందో విద్యాశాఖ పైన జగన్ ప్రభావం ఏదైతే ఉందో ఆ మార్కును అధిగమించాలనే లక్ష్యంతో అయితే నారా లోకేష్ బాగా ఆలోచన చేస్తూ ఉన్నారు. దీంతో తన శాఖ పైన నిర్వహించిన తొలి సమీక్షలోనే అధికారులకు లోకేష్ అయితే కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. మౌలిక సదుపాయాలపైన కూడా, అంటే పాఠశాలలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలపైన కూడా ఆయన ఫోకస్ చేశారు. ఏడాదిలోగా పాఠశాలలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులకైతే ఆదేశాలు ఇచ్చారు. కొత్తగా చేపట్టాల్సినటువంటి పనులతో పాటుగా గత ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి ఫేజ్ 2, ఫేజ్ 3 పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలి. ఈ ఏడాదిలోగా పూర్తి చేయకపోతే చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటామని ఆ అధికారులకైతే ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యత విషయం ఏదైతే ఉందో ఆ మధ్యాహ్న భోజన నాణ్యత పైన కూడా దృష్టి పెట్టారు. అదేవిధంగా అధికారులను ఆరా తీశారనమాట. మధ్యాహ్న భోజనం రుచిగా నాణ్యతతో ఉండేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన సమగ్ర నివేదిక తనకు ఇవ్వాల్సిందిగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించినటువంటి ఆ విధానాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఆదేశాలని, దానికి సంబంధించినటువంటి విధానాలని తన దగ్గరకు తీసుకురావాల్సిందిగా ఆయా అధికారులుగా అయితే చెప్పారు. ఎందుకంటే ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతో. ఇక్కడ పాఠశాలలో ఉన్నటువంటి పారిశుద్ధ్యం ఏదైతే ఉందో అంటే శుభ్రత పైన కూడా నారా లోకేష్ దృష్టి పెట్టారనమాట. ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు, ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ శానిటైజేషన్కి సంబంధించి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి అధ్యయనం చేయాలని అధికారులకైతే ఆదేశించారు. ఢిల్లీలో చేస్తున్నటువంటి విధానాలు, ఇతర రాష్ట్రాల్లో స్కూల్ శానిటైజేషన్కి సంబంధించినటువంటి విధానాలు ఖచ్చితంగా ఆ విధానాలనే మీరు కూడా సమగ్రంగా పరిశీలించి అవి ఇక్కడ అమలు చేసి పాఠశాలల యొక్క పారిశుధ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనే అంశం పైన అయితే నారా లోకేష్ ఆదేశించారనమాట. అదేవిధంగా గత 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారినటువంటి విద్యార్థుల సంఖ్య, అందుకు గల కారణాలు విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా సమగ్ర శిక్ష ఎస్పీడీని ఆదేశించారు. బడిలో చేరి మధ్యలో మానేసిన జనరల్ డ్రాప్ అవుట్స్ వివరాలు కూడా అందజేయాలని అన్నారనమాట. మధ్యలో చేరి పిల్లలు మానేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క వివరాలు కూడా కావాలి అన్నట్లుగా ఆదేశించారు. ఆయా గ్రామాల్లో విద్యార్థులకు పాఠశాలలు ఎంత దూరంలో అందుబాటులో ఉంది అనే వివరాలతో కూడా ఒక నివేదిక రూపొందించాలని కోరారు. గత 5 ఏళ్లలో ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి, అందుకు గల కారణాలను కూడా తెలియజేయమని అడిగారు. దేశంలోనే బెస్ట్ లైబ్రరీ మోడల్ ఎక్కడ ఉందో తెలుసుకొని సమీక్ష చేసి అందుకు సంబంధించిన నోట్ను కూడా అందజేయాలని డైరెక్టర్ లైబ్రరీస్ని అడిగారనమాట. అంటే విద్యాశాఖలో చాలా రకాలైనటువంటి అంశాలపైన నారా లోకేష్ దృష్టి పెట్టడం జరిగింది. బైజూస్ కంటెంట్, ఐఎఫ్బి వినియోగం మీద సమగ్ర నోట్ను సమర్పించాలని సంబంధిత అధికారులకు అయితే సూచించారు. సిబిఎస్ఈ పాఠశాలల మీద సమగ్ర నోటు కూడా కావాలని, ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాయబోయే 82,000 మంది విద్యార్థులకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారు, అదేవిధంగా ఈ ఏడాది కాలంలో విద్యార్థులకు ఏ రకమైనటువంటి శిక్షణ ఇవ్వాలో సమగ్ర నోట్ ఇవ్వాలని మంత్రి లోకేష్ అయితే చెప్పారు. స్టూడెంట్ కిట్ను అందించడాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు జూలై 15 నాటికి పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, బ్యాక్ ప్యాక్ అందించాలని లోకేష్ అయితే ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కొనుగోలు చేసి మూలన పడేసిన సైకిళ్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరగాలని
పారదర్శకంగా జరగాలని లోకేష్ అయితే ఆదేశించారు. ప్రతి ఒక్కటి కూడా కూలంకషంగా లోతుల్లోకి వెళ్ళి మరీ పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు నారా లోకేష్ గారు. మరి చూద్దాం విద్యాశాఖలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు, తన యొక్క అధికారాలని ఏ విధంగా ఉపయోగించి డెవలప్ చేయబోతున్నారు అనేది ముందు మనం జాగ్రత్తగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.